ఇదనమాట రూమ్ పరిస్థితి. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత తెచ్చుకున్న బట్టలు మొత్తం ఆల్ ఓవర్ స్టఫ్ అంతా దీంట్లోనే ఉంది. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇవన్నీ హాల్లో పెట్టేసి అప్పుడు మనం సర్దేసిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాము. అండ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఇవన్నీ చేస్తున్నా అనమాట. బట్టలు సర్దడమే మ్యాక్సిమం ఈరోజు పని. ఇవన్నీ కుట్టవలసినవి అనమాట. ఇవి దీంట్లో అండ్ ఇంకా చాలా అక్కడ ఉన్నాయి కుట్టవలసినవి. సో ఇక్కడ ఉన్నాయి కొన్ని ఉతకవలసినవి ఉన్నాయి. ఏమో ఏంటో చూసి అప్పుడు అన్నీ బయటికి వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ పని చేద్దాము, ఇవన్నీ బయట పెట్టేద్దాం. హౌ ఇట్స్ లుక్స్ లైక్ ఇదనమాట. మొత్తం అన్ని బట్టలు తీసాను, ఇంకేం లేవు. అండ్ బీరువా కూడా సర్దేసా. యాజ్ యూజువల్ అందరు బీరువాలు ఎలాగో ఉంటాయి, అదేం ప్రత్యేకంగా ఏమి ఉండదు. కాకపోతే బట్టలు ఫోల్డింగ్ మాత్రం మార్చుకున్నాను అనమాట. సో ఇలాగా. అండ్ కొత్త బట్టలు ఒక్కొక్కరివి ఒక్కొక్క బ్యాగ్లో పెట్టాను. ఇప్పుడు దాకా మా ఆయన చదువుకుంటున్నాడు. సో బయట లుక్ అయితే ఇలా ఉందన్నమాట. ఇప్పుడు సెగ్రిగేట్ చేయాలి ఏవేవి ఉన్నాయని. అంటే కొన్ని ఎక్కువ ఉన్నాయి, బాగానే సర్దేస్తున్నాం. ఇలా ఒకటి ఒకటి ఉన్నాయి కొంచెం కష్టమే. ఇక దీంట్లో బట్టలు ఈ బట్టలు. సో ఇదనమాట. ఇప్పుడైతే ఏదైనా పిల్లలకి వండి పెట్టాలి. 6 అవుతుంది టైము. 6 అవ్వడానికి రెడీగా ఉంది. సో ఏదైనా వండేసి ఉంచితే సో ఈరోజుకి ఇది క్లియర్ చేస్తే సరిపోతుంది నాకు. వండుదాం, వెళ్దాం కిచెన్లోకి. Sometimes and I can't seem to find a light between the walls I built for myself right in my mind. And then you came over and you showed me love that I never had seen before. Now when I got you, it's all gonna be alright. Thinking about all the things we did tonight. What a time to be alive. Just you and I, just you and I. Only you can put the fire out. You can turn it all around. You can lift me off the ground so we can fly again. So we can fly again. మిల్ మేకర్ పకోడీ వేస్తున్నా. ఇది వేసి ఒక 2 years అయిపోయింది నేను వేసి. సో మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. ఇది రెసిపీ నాకు ఫస్ట్లో నేను ఒక 5-6 years ముందు వేశాను, కానీ నాకు అంత అప్పుడు అనుభవం లేదు, నచ్చలేదు కూడా ఆ రోజు వేసిన రోజు. తర్వాత మా అత్తయ్య వాళ్ళు చెప్పారు, అంటే మా నాన్నగారు వాళ్ళ అక్క చెప్పిందనమాట రెసిపీ ఎలా చేయాలని. వాళ్ళది మామూలు స్వీట్ షాప్ ఉంటుంది. సో వాళ్ళు వేస్తారు కాబట్టి వాళ్ళు చెప్పారు. దాంట్లో మనం సోయా చంక్స్ ఉంటాయి కదా, అవి నీటిలో ఎక్కువసేపు నానబెట్టి, అంటే వేడి నీటిలో ఎక్కువసేపు నానబెట్టి నీళ్ళంతా పిండేస్తాం కదా, ఆ పిండేసిన దాంట్లో సోయా చంక్స్లో కొంచెం మైదా, వరిపిండి, కార్న్ఫ్లోర్ వేసుకోవచ్చు, అండ్ శనగపిండి, ఇవన్నీ వేసి ఒక్కొక్క 2 స్పూన్స్ లేదా 1 స్పూన్ మీ క్వాంటిటీని బట్టి 2 స్పూన్స్ కానీ 1 స్పూన్స్ కానీ వేసుకుని, అండ్ శనగపిండి వచ్చేసి డబుల్ వేసుకోవాలి, 2 అయితే 4 అలా వేసుకున్న తర్వాత దాంట్లో మీకు కావాల్సిన స్పైసెస్ మ్యాక్సిమం అల్లం వెల్లుల్లి పేస్టు, అండ్ దాని తర్వాత మన పచ్చిమిర్చి ఉంటుంది కదా, పచ్చిమిర్చి పేస్ట్ వేస్తే మాత్రం చాలా చాలా రుచి బాగుంటుంది అనమాట. నేను ఈరోజు అయితే వేయలేదు, అంటే తక్కువ కదా, మిక్సీ పట్టాలి మళ్ళీ అది కడగాలని చెప్పేసి ఇంకా అది నాకు టైం కూడా లేదు, అందుకని అది ఒకటి స్కిప్ చేశాను. పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. దాంట్లోనే కొంచెం పసుపు, ఉప్పు, కారము వేసుకుంటే చికెన్ మసాలా అండ్ అంతే సరిపోతుంది, ఇంకా అంతకు మించి అవసరం లేదు. నేనైతే షాజీరా కూడా వేశాను, దాంతోపాటు కొంచెం కరివేపాకు, అంతే. అంతకు మించి ఇంకేం లేవు. మీకు ఒకవేళ కావాలనుకుంటే కొంచెం వాటర్ అలా చిలకరించుకుంటే మీకు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎక్కువ వాటర్ ఏం పడదు. మనం స్క్వీజ్ చేసినా సరే దాంట్లో చాలా వరకు వాటర్ ఉంటుంది కాబట్టి అదే మ్యాక్సిమం సరిపోద్ది. మీకు ఒకవేళ సరిపోతే చిన్న గ్లాస్లో సగం సరిపోతుందేమో, అంతే, అంతకు మించి ఎక్కువ అవసరం లేదు. నేనైతే ఇక్కడ కొంచెం ఎక్కువే చేశాను, మా వాళ్ళు ఎలాంటి బాగా తింటారు కాబట్టి సో వాళ్ళకైతే సో ఇలా రెడీ చేసి పెట్టా అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి నేను చెప్పిన రెసిపీ. మీకు ఒకవేళ ఇవేమీ లేవనుకుంటే పిండిలు కానీ మళ్ళీ కార్న్ఫ్లోర్ అవి ఏం లేవనుకుంటే కొంచెం వరిపిండి అండ్
శనగపిండి, ఇవి 2. వరిపిండి 1 స్పూన్ అయితే శనగపిండి 2 స్పూన్లు వేసుకుని కలిపేసుకోండి, సరిపోతుంది. మీరు వేసుకున్న క్వాంటిటీని బట్టి చెప్తున్నా. 2 స్పూన్స్ అయితే 4, 5 అయితే 10 అలా అనమాట. సో మీకు బాండింగ్ అంటారా ఏంటంటారు, కోటింగ్ బాగుండేలా చూసుకోండి. బాగా ఎక్కువేం పడదు, మ్యాక్సిమం ఎలా సరిపోతుంది. నాదైతే చాలా బాగా వచ్చింది రెసిపీ. Doesn't on kitchen. తింటావా? ఇక్కడ ఇవి రెడీ అనమాట. ఇప్పుడు ఉల్లిపాయలు కోస్తున్నాను. దాంట్లోకి ఇలా వచ్చాయి. కలర్ మీకు బాగా కనిపించట్లేదు కానీ నాకు మాత్రం బాగా కనిపిస్తుంది. చాలా చాలా బాగున్నాయి. తినేయాలనిపిస్తుంది అనమాట. సో ఇదిగో అనమాట. ఇవేంటివి, పూల్ మక్ని కాదు, మిల్ మేకర్ సోయా చంక్స్, మిల్ మేకర్ పకోడీ. ఆనియన్స్ కట్ చేస్తే, అండ్ మా ఆయన లెమన్స్ తేయడానికి వెళ్ళాడు. సో అవి తెచ్చుకుంటే ఇలా పిల్లలు వచ్చేస్తారు. Let's go and eat now. So you wanna go to war with me? You're talking like you think you're royalty. You think that I'm afraid, but I don't break. I heard you question my stability. You think I'll fall just like a guillotine, but I am here to stay, won't look away. The storm is coming, so you better start running. No, you can't control it in my bones. I'm coming for the coming for the throne. Coming for the throne. So you wanna be my enemy? You should've known I'd never kiss the rain. Ice runs in my veins, won't play it safe. I don't belong with your nobility. Who died and made you king of anything? You think that I'm insane? It's your mistake. Kingdoms rise and fall. I've come to take it all. I'll take it. I've come to take it. Kingdoms rise and fall. I've come to take it all. I'll take it all. Storm's coming, so you better start running. దిస్ ఈజ్ ద నెక్స్ట్ డే మార్నింగ్. వెదర్ చాలా అంటే చాలా కూల్గా ఉంది. ఆఫ్టర్నూన్ కొంచెం ఎండ వస్తుంది కానీ ఎర్లీ మార్నింగ్ మాత్రం కొంచెం మంచు గట్టిగానే పడుతుంది. సో ఇది మ్యాక్సిమం 6-6:30 ఆ టైంలో అనమాట నేను లేచింది. హెయిర్ సెట్ చేసుకుంటున్నాను. ఈ మధ్య బాదం ఆయిల్ వాడుతున్నాను. అది వాడిన తర్వాత కొంచెం తక్కువ ఉడుతుంది అని అనిపించింది అనమాట జుట్టు.
బాగుంది, కొంచెం ఒత్తుగా ఉన్నట్టు కూడా అనిపిస్తుంది. షాంపూ కూడా మార్చాను, మా రిలేటివ్స్ ఇచ్చింది వాడుతున్నా. అండ్ పేస్ట్ కూడా మార్చా, సోప్స్ ఇవన్నీ కూడా మార్చా. తర్వాత ఎప్పుడైనా చూపిస్తా అవన్నీ ఏమేమి మార్చాను ఏంటనేది. అండ్ కొత్తవి కొన్ని తీసుకున్నా, అవి కూడా వాడటం మొదలెట్టా ఆన్లైన్లో. ఏం లేదు, అమెజాన్లో తీసుకున్నా అంతే. సో ఇక్కడైతే బ్రష్ చేయడానికి అనమాట ఇవన్నీ తిప్పలు. లేచిన తర్వాత మంచిగా అన్ని తాళాలు తీసేసి కొంచెం ఆ రోజు స్కూల్ ఉంటే మాత్రం ముందు వంట చేస్తా, లేదు అనుకుంటే ఇలా బ్రష్ చేసి అప్పుడు నా పని నేను చేసుకుంటా. సో ఇది. అండ్ దీంట్లో వైట్నింగ్ కాకుండా ఫస్ట్నే నేను టీత్కి సంబంధించిన కొంచెం పెయిన్స్ అవి రాకుండా తీసుకున్నాను. అదైతే మాకు బాగా నచ్చింది. ఇది కొంచెం వైట్నింగ్ అనమాట, అంటే కొంచెం గారబట్టి ఉంటాయి కదా పళ్ళు, అవి బాగా తగ్గడానికి. అండ్ ఇక్కడ నేను బ్రష్ ఎలా చేస్తాను చూడండి, ఒక్క దగ్గర నుంచోను అలా తిరుగుతా, ఆ పక్కకి వెళ్ళిపోతా ఈ పక్కకి వెళ్ళిపోతా, అలా తిరుగుతూ తిరుగుతూ అన్నీ చూసుకుంటూ. మార్నింగే కదా కొంచెం బాగుంటుంది అలా తిరుగుతా చేస్తూ ఉంటే. మన సిటీస్లో కంటే విలేజెస్లో ఎక్కువ ఇలాంటి అలవాటు ఉంటుంది నాకు. అదే అమ్మది పల్లెటూరే, ఇప్పుడు ప్రస్తుతానికి మేము ఉండేది పల్లెటూరే. సో బాగుందన్నమాట. కొంచెం అపార్ట్మెంట్ కాకుండా ఉంటే కొంచెం ఫ్రీగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. సో మీకు ఎలా ఉంటుంది చెప్పండి, అపార్ట్మెంట్ ఇష్టమా లేదు అంటే పల్లెటూరులో ఉన్న ఇండివిజువల్ హౌస్ ఇష్టమా? సండే అయినా ఆ రోజు ప్రీతికి ఎగ్జామ్ ఉందన్నమాట. సో అందుకని తీసుకుని వెళ్ళాను. అండ్ అక్కడ లంచే కదా, లంచ్ డేట్ ఫిక్స్ చేసుకున్నారు వీళ్ళు. ఒక ఇద్దరు ముగ్గురు అనుకున్న తర్వాత వీళ్ళు మంది 5 మెంబర్స్ అయ్యారు. వాళ్ళని ఒక్కళ్ళనే పంపించడం ఇష్టం లేక నేను కూడా వెళ్ళాను అనమాట. కొంచెం బాగా ఎంజాయ్ చేస్తూ తింటూ కబుర్లు చెప్పుకుంటూ నన్ను ఇంటర్వ్యూ చేస్తూ ఇవన్నీ చేశారు. నా ఫోన్ అప్పుడు ఎందుకు హ్యాండ్ ఇచ్చింది, రికార్డ్ అనేది అవ్వలే, చాలా వీడియో కొంచెం ఫొటోస్ పోయిందనమాట. వాళ్ళు హాయ్ చెప్పారు మనందరికీ, అవన్నీ పోయాయి. అది ఆన్ అవ్వలేదా లేకపోతే నా దాంట్లో మెమరీ తక్కువ ఉందా ఏమీ తెలియలేదు. అండ్ ఆ రోజు మాత్రం చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయింది ప్రీతి, చాలా బాగా నచ్చింది దానికి. ఫస్ట్ టైం వెళ్ళింది. నేను ఆ ఏజ్లో ఉన్నప్పుడు అసలు ఎక్కడికి నన్ను పంపించేవారు కాదు. ఓన్లీ స్కూల్కి వెళ్ళడం, ఇంటికి రావడం, అండ్ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళడం రావడం, అంతే. అంతకు మించి ఉండేది కాదు. ఇలా హోటల్కి వెళ్ళి భోజనాలు చేసి, నాట్ ఎట్ ఆల్. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ వీళ్ళు మా ప్రీతి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి అండ్ కింద కామెంట్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, అది ఫాలో అవ్వడం మర్చిపోతున్నారు మీరు. టేక్ కేర్, బాయ్ బాయ్ గైస్, విష్ యూ ఆల్. ప్రీతి 7th క్లాసు, ఫైనల్ ఎగ్జామ్కి ఇంకా 3 months ఉన్నాయి. అందరూ విష్ చేయండి. బాయ్ గైస్. Watching it